విష్ణువునే శిలగా మార్చిన మహాపతివ్రత. నిజం తెలిసిన వృంద తన ముందు నిలబడింది విష్ణువు అని గ్రహించింది. ఆమె కళ్ళలో ఇక భక్తి లేదు, వేదన, అవమానం, మోసం మాత్రమే ఉన్నాయి. లోకరక్షణ కోసమైనా నా విశ్వాసాన్ని మోసం చేశావు అంటూ ఆమె స్వరం కంపించింది. కాని శాపం మాత్రం దృఢంగా వచ్చింది. నీవు శిలగా మారాలి అంటూ శాపం వదిలింది. ఆ శాపం ఫలించింది. విష్ణువు శాలిగ్రామ రూపంలో భూమిపై నిలిచాడు. వృంద అగ్నిలో లీనమైంది. కాని ఆమె భక్తి చనిపోలేదు. ఆమె త్యాగమే తులసిగా పుట్టింది. ఇప్పుడు జలంధరుడికి రక్షణ లేదు. అతని ముందున్నాడు శివుడు. మూడో కన్ను నెమ్మదిగా తెరుచుకుంది. తర్వాతి పాట్లో ఒక్క త్రిశూల ప్రహారం ఒక అసురుడి గాథను ఎలా ముగించిందో చూస్తాం.